హాయ్ ఎవ్రీవన్, టుడే మన టాపిక్ వచ్చేసరికి సిలోలిజమ్స్. ఈ సిలోలిజమ్స్ అనే కాన్సెప్ట్ నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్కి 1 నుంచి 3 మార్కులు రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా బ్యాంక్స్ విషయానికి వస్తే మ్యాక్సిమం 5 మార్క్స్ రావడం జరుగుతుంది. అది ప్రిలిమ్స్ ఎగ్జామ్ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా సరే మినిమం టు మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ రావడం జరుగుతాయి. మరి నెక్స్ట్ అదేవిధంగా ఎస్ఐ ఎగ్జామ్కి వచ్చినట్లయితే 5 to 10 మార్క్స్ రావడం జరుగుతుంది. మరి అయితే ఇప్పుడు సిలోలిజమ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి నేను ఇక్కడ ఒక కాన్సెప్ట్ని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను సమ్, ఆల్, నో, సమ్ నాట్ రాయడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ని ఇక్కడ డిఫైన్ చేశాను. అదేవిధంగా ఆ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్క్లూజన్స్ రాశానండి. మరి అయితే ఇప్పుడు మనం చాలా ఎగ్జామ్స్లోని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం గమనించినట్లయితే ఆ యొక్క ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ ఈ విధంగా ఉంటాయి. ఓన్లీ 1, సెకండ్ ఆప్షన్ చూస్తే ఓన్లీ 2, థర్డ్ ఆప్షన్ చూస్తే ఎయిదర్ 1 or 2 చూసినట్లయితే నైదర్ 1 nor 2. ఫిఫ్త్ ఆప్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే బోత్ 1 and 2. ఈ విధంగా మనకి ఎగ్జామ్స్లోని డిఫైన్ చేయడం జరుగుతుంది ఆప్షన్స్. అయితే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఎయిదర్ పెట్టాలా నైదర్ పెట్టాలా అని డౌట్ వస్తుంది. అంటే ఈ సిలోలిజమ్స్ అనే కాన్సెప్ట్ చేసినప్పుడు సమ్ 1 or 2, సమ్ 2 or 3, సమ్ 3 or 4, ఆల్ 5 or 2 అని ఇచ్చాడు. అయితే ఇక్కడ సమ్ 5 or 2, సమ్ 4 or 1 అని ఇచ్చాడు. ఈ 2 డిఫరెంట్ కన్క్లూజన్స్ అనేవి ఈ 5 స్టేట్మెంట్స్ని యూజ్ చేసి ఈ 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ వస్తుంది అన్నది మనం టిక్ చేయాలి. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశానంటే సమ్, ఆల్, నో, సమ్ నాట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ సమ్, ఆల్, నో, సమ్ నాట్ ఇచ్చినప్పుడు ఆల్ అనేది ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది, నో అనేది ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది, సమ్ నాట్ అనేది ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది అనేది లాస్ట్ సెషన్లో చెప్పుకోవడం జరిగిందండి. అయితే ఇప్పుడు ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్కి సంబంధించి నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాయడం జరిగింది. మరి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి 4 కన్క్లూజన్స్ ఇక్కడ డిఫైన్ చేయడం జరిగాయి. ఈ 4 కన్క్లూజన్స్లో మరి ఇక్కడ ఉన్నటువంటి 5 ఆప్షన్స్ ఎలా సపోర్ట్ చేస్తాయో ఒకసారి ఈ క్లాస్లో చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ నేను మరి థర్డ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షను విషయానికి వస్తే థర్డ్ ఆప్షన్ ఎప్పుడు పెట్టాలి, ఫోర్త్ ఆప్షన్ ఎప్పుడు పెట్టాలన్నది చాలామందికి కన్ఫ్యూజ్ అనమాట. పెడుతున్నప్పుడు కరెక్టా లేదని చిన్న డౌట్ వస్తుంది. అయితే ఇప్పుడు థర్డ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షను పెడుతున్నప్పుడు ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయండి. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే చూడండి, సమ్, నో, ఆల్, సమ్ నాట్, సమ్, సమ్ నాట్. వీటిని ఏమంటారంటే కాంప్లిమెంటరీ ప్రాపర్టీస్ అంటారండి. కాంప్లిమెంటరీ ప్రాపర్టీస్ అంటే ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్ అండి. అంటే ఒకటి పాజిటివ్ వస్తే ఒకటి నెగిటివ్ వస్తుంది అన్నమాట. ఒకటి పాజిటివ్ వస్తే ఒకటి నెగిటివ్ వస్తుందండి. వీటిని ఏమంటారంటే కాంప్లిమెంటరీ ప్రాపర్టీస్ అంటారండి. ఇప్పుడు చూడండి, సమ్ము నువ్వు వచ్చిందండి. ఓకే, సమ్ము నువ్వు వచ్చిందంటే దాన్ని ఏమంటారంటే కాంప్లిమెంటరీ ప్రాపర్టీ అంటారన్నమాట. అంటే సమ్ అనేది ఒక పాజిటివ్ టర్ము, నో అనేది ఒక నెగిటివ్ టర్మ్ అనమాట. సమ్ అనేది ఒక పాజిటివ్ టర్ము, నో అనేది ఒక నెగిటివ్ టర్ము. అయితే ఇప్పుడు చూడండి సార్ ఎలా చెప్తున్నారు సమ్ అనేది పాజిటివ్ టర్ము. ఇప్పుడు చూడండి, సమ్ ఏస్ ఆర్ బీస్ అని అనేది సమ్ ఏస్ ఆర్ బీస్. ఓకేనా, ఇది పాజిటివ్ టర్మ్. మరి అదేవిధంగా నో బీ ఈజ్ సి అన్న, నో బీ ఈజ్ సి అంటే ఏంటి, ఇది నెగిటివ్ టర్మ్ అనమాట. అంటే బి ఏవి కూడా సి కాదు.
అదేవిధంగా సమ్ ఏస్ బీస్ అన్నాను అంటే ఇది పాజిటివ్ టర్మ్, అంటే ఏలు బీలు అంటే కొన్ని ఏలు బీలు అని చెప్తున్నాడు. ఈ విధంగా పాజిటివ్ టర్మ్ని అయితే చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను అదే విధంగా ఇంకొకటి నోట్ పాయింట్ ఏంటంటే డిస్కషన్ షుడ్ బీ సేమ్. డిస్కషన్ షుడ్ బీ సేమ్. డిస్కషన్ షుడ్ బీ సేమ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ కన్క్లూజన్ 1 అనేది ఏం చెప్తుందంటే సమ్ 3 or 4, సమ్ 3 or 4. మన నెక్స్ట్ ఇంకో కన్క్లూజన్ ఏం చెప్తుందంటే నో 4 ఈజ్ ఇంకో కన్క్లూజన్ ఏం చెప్తుందంటే ఆల్ 4 or 3 అని చెప్తుంది. ఆల్ 4 or 3 అని చెప్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే సమ్ ఆల్ ఈ రెండు కూడా పాజిటివ్ టర్మ్స్, అంటే కాంప్లిమెంటరీ ప్రాపర్టీకి పనిచేయదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే 2 ప్రాపర్టీస్లో కూడా సేమ్ డిస్కషన్ని మాట్లాడుతున్నామంట. దీన్ని ఏమని అంటారంటే డిస్కషన్ షుడ్ బి సేమ్ అంటారండి. అయితే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ స్టేట్మెంట్ రాశాను, స్టేట్మెంట్కి సంబంధించినటువంటి కన్క్లూజన్స్ రాశాను అన్నమాట. అయితే ఇక్కడ ఎయిదర్ ప్రాపర్టీ ఎప్పుడు పెడతారంటే 2 స్టేట్మెంట్స్ కూడా ఎలా ఉండాలి అంటే కాంప్లిమెంటరీ ప్రాపర్టీస్లో ఉండాలి. అంటే ఒకటి పాజిటివ్ కన్క్లూజన్ ఉండాలి, ఇంకోటి నెగిటివ్ కన్క్లూజన్ ఉండాలి. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ కన్క్లూజన్ అయ్యి ఉండి డిస్కషన్ కూడా సేమ్గా ఉన్నట్లయితే దాన్నే ఏమంటారు అంటే ఎయిదర్ ప్రాపర్టీ కింద చెప్పుకోవచ్చు. అంటే థర్డ్ ఆప్షన్ని పెట్టచ్చండి అప్పుడు. ఓకేనండి. మన నెక్స్ట్ అలా కాకుండా రెండు కూడా కాంప్లిమెంటరీ ప్రాపర్టీని సపోర్ట్ చేయలేదు, డిస్కషన్ డిఫరెంట్గా ఉంది, లేక కాంప్లిమెంటరీ ప్రాపర్టీని సపోర్ట్ చేసి డిస్కషన్ అనేది డిఫరెంట్గా ఉంది, అలా ఉంటే దాన్ని 4th ఆప్షన్ పెడతారన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ ఏం రాసానంటే సమ్ 1 or 3 అని రాసానండి. సమ్ 1 or 3 డయాగ్రామ్ ఇక్కడ వేస్తున్నాను చూడండి. సమ్ 1 or 3. ఓకేనండి. సమ్ 1 or 2. నెక్స్ట్ సమ్ 2 or 3. సమ్ 2 or 3. సమ్ 3 or 4. సమ్ 3 or 4. ఆల్ 5 or 2. అన్ని 5s ఏంటండి 2s అంట. ఈ విధంగా మనకి స్టేట్మెంట్ చెప్పాడు, స్టేట్మెంట్ యూస్ చేసి డయాగ్రామ్ రాసాం. ఇప్పుడు కన్క్లూజన్ 1 అనేది 1ని సపోర్ట్ చేస్తుందా అంటే ఓన్లీ 1 సపోర్ట్ చేస్తుందా, ఓన్లీ 2 సపోర్ట్ చేస్తుందా, ఎయిదర్ 1 or 2 సపోర్ట్ చేస్తుందా, నైదర్ 1 or నాట్ 2 సపోర్ట్ చేస్తుందా, లేకపోతే బోత్ 1 and 2ని సపోర్ట్ చేస్తుందా అనేది మనం చెక్ చేయాలన్నమాట. ఇప్పుడు సమ్ అనే ప్రాపర్టీ వచ్చినప్పుడు ఏం చెప్పానంటే ఇలా టచ్ అయినా, ఇలా టచ్ అయినా, ఇలా టచ్ అయినా, పూర్తిగా టచ్ అయిపోయినా, అంటే ఏమాత్రం కొద్దిగా టచ్ అయినా దాన్ని ఏమంటారంటే సమ్ అనే ప్రాపర్టీ అంటారండి. సమ్ని ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ కింద చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ సమ్ 5 or 2 అంటే సమ్ 5 or 2ని ఇక్కడ ఆల్రెడీ స్టేట్మెంట్లో ఏం చెప్పాడంటే ఆల్ 5 or 2 అని చెప్పాడు. అంటే సమ్ 5 or 2 అవ్వచ్చు. ఎందుకు అవ్వచ్చు? ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి, టచ్ అయి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ రండి, సమ్ 4 or 1. సమ్ 4 or 1 అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్ కన్క్లూజన్ అవ్వదు కాబట్టి తప్పు. అంటే ఆబ్వియస్లీ ఆప్షన్ 1 అని పెట్టచ్చు అనమాట. నెక్స్ట్ ఓన్లీ 1. సమ్ 3 or 5 అన్నాడు. సమ్ 3 or 5 అంటే ఇప్పుడు ఆల్ 5 or 2 కాబట్టి ఇక్కడ ఆల్ 5 or 2 కాబట్టి 5s అన్నీ 2లో ఉన్నాయి కాబట్టి సమ్ 3 or 5 అవ్వచ్చు కదా? అవ్వచ్చు. ఎందుకు అవ్వచ్చు అంటే కొద్దిగా ఇంటర్సెక్షన్ అయితే చెప్పాను కదా, కొద్దిగా కలిస్తే మనం దాన్ని సమ్ ప్రాపర్టీ కింద తీసుకోవచ్చు కాబట్టి ఇది పనిచేస్తుంది. సమ్ 4 or 1. సమ్ 4 or 1 అవుతుందా? డెఫినెట్గా అవ్వదు కాబట్టి ఆప్షన్ 1 ఓన్లీ 1 మాత్రమే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కన్క్లూజన్ 3కి రండి. సమ్ 2 or 5 సమ్ 2 or 4. కన్క్లూజన్ 3 అని చెప్తుంది, సమ్ 2 or 4 అంట. సమ్ 2 or 4 అవ్వచ్చా? అవ్వదు, కన్ఫామ్గా అవ్వదని చెప్పొచ్చు. నెక్స్ట్ సమ్ 2 or not 4. సమ్ 2 or not 4. ఇక్కడ
2 ఆర్ నాట్ 4 అంటే 2 మొత్తం 4లోకి వెళ్తుందా? వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇక్కడెక్కడా కూడా నో అనే కండిషన్ లేదు కాబట్టి 2 అంతా 4లోకి వెళ్తుంది. అంటే ఇదిగోండి 2 అంటే ఇది 5 అవుతుందా? ఇలాగే కదా వస్తుంది. కాబట్టి మొత్తం 2 అంతా 4లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆల్ అనే ప్రాపర్టీ పనిచేస్తుంది కాబట్టి సమ్ నాట్ అనే ప్రాపర్టీ పనిచేయదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం 2 ప్రాపర్టీస్కి రెండు కూడా అంటే కన్క్లూజన్ 1 కన్క్లూజన్ 2 రెండు కూడా ఏమయ్యాయి అంటే రెండు రాంగ్ అయిపోయాయి. కాబట్టి మనం వెంటనే నైదర్ 1 నార్ 2 పెట్టేయకూడదు. మనం ఒకసారి ఏం ఆలోచించాలంటే ఇక్కడ మన కన్క్లూజన్స్ రెండు కూడా కాంప్లిమెంటరీ ప్రాపర్టీస్ని సపోర్ట్ చేస్తున్నా లేదో చూసుకోవాలి. కాంప్లిమెంటరీ ప్రాపర్టీస్ని సపోర్ట్ చేస్తున్నాయా లేదంటే మరి ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ సమ్ నాట్ ఉంది అంటే కంపల్సరీగా ఈ కాంప్లిమెంటరీ ప్రాపర్టీస్ని సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ ఏం చెప్పామంటే కాంప్లిమెంటరీ ప్రాపర్టీ సపోర్ట్ చేస్తున్నప్పుడు డిస్కషన్ కూడా సేమ్ ఉండాలన్నాను. డిస్కషన్ సేమ్ ఉందా? 2 4 కాబట్టి ఇది ఆప్షన్ ఏం పెట్టచ్చు అంటే ఆప్షన్ 3 కింద పెట్టచ్చు. ఆప్షన్ 3 పెట్టచ్చు అంటే ఎయిదర్ 1 ఆర్ 2 అంటే 1 లేదా 2 ఏదో ఒకటి అవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ కన్క్లూజన్ 4 రండి. కన్క్లూజన్ 4లో ఏం చెప్తుందంటే సమ్ 4 ఆర్ నాట్ 1. 4s అన్నీ 1లోకి వెళ్ళిపోవచ్చా? వెళ్ళచ్చు, తప్పేముంది. సమ్ 4 ఆర్ నాట్ 1 అంటే ఈ 4s అన్నీ కూడా 1లోకి వెళ్ళిపోతాయి. అంటే ఏంటంటే సమ్ నాట్ అనే ప్రాపర్టీ వచ్చినప్పుడు మనం ఎలా చెక్ చేయాలంటే సమ్ నాట్ అనే ప్రాపర్టీ దేనికి ఆపోజిట్లో ఉంటుందంటే ఫుల్ ఆపోజిట్ అనమాట. ఫుల్ ఆపోజిట్ ఎలా దేనికి ఆపోజిట్లో ఉంటుందండి? ఆల్ అనే ప్రాపర్టీకి ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఆల్ అనే ప్రాపర్టీ కనుక పనిచేస్తే సమ్ నాట్ అనే ప్రాపర్టీ వర్క్ అవ్వదు. అదే కనుక ఆల్ అనే ప్రాపర్టీ ఫెయిల్ అయితే సమ్ నాట్ అనే ప్రాపర్టీ పనిచేస్తుంది అన్నమాట. ఓకేనండి, మరి ఆ విధంగా నేను దీని యొక్క కన్క్లూజన్స్ చెప్పాను అన్నమాట. మరి నెక్స్ట్ 4th కన్క్లూజన్ చూసినట్లయితే సమ్ 4 ఆర్ నాట్ 1 ఎప్పుడూ కూడా సమ్ నాట్ వచ్చిందంటే మనం ఎక్కడ అంటే ఆల్ అనే ప్రాపర్టీని అప్లికేబుల్ చేయాలి. ఎందుకు ఆల్ అనే ప్రాపర్టీని అప్లికేబుల్ చేస్తున్నాం? ఆల్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద సమ్ నాట్ అండ్ సమ్ నాట్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద ఆల్ అన్నమాట. అయితే ఇక్కడ సమ్ 4 ఆర్ నాట్ 1 అన్నాడు అంటే ఈ 4 అంతా 1లోకి రావచ్చు కదా. ఎందుకు 1లోకి రావచ్చు? ఇక్కడ ఎక్కడక్కడ నో అనే ప్రాపర్టీ లేదు కదా. నో అనే ప్రాపర్టీ ఉంటే మనం ఆలోచించాలి. కాబట్టి ఈ ఆల్ అనే ప్రాపర్టీ పనిచేస్తుంది కాబట్టి సమ్ నాట్ అనే ప్రాపర్టీ పనిచేయదు. ఓకేనండి, సమ్ నాట్ అనే ప్రాపర్టీ పనిచేయదు. మరి నెక్స్ట్ నో 3 ఈజ్ 5 అన్నాడు. నో 3 ఈజ్ 5 అసలు ఎక్కడైనా క్రాస్ ప్రాపర్టీ ఉందా? క్రాస్ ఉంటే దాన్ని నో 3 ఈజ్ 5 అంటాం. క్రాస్ ప్రాపర్టీ లేదు అంటే ఇది కూడా రాంగ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెండు కూడా రాంగ్ అయిపోయాయి కాబట్టి మనం నైదర్ పెట్టాలా ఎయిదర్ పెట్టాలా అంటే 3rd ఆప్షన్ పెట్టాలా 4th ఆప్షన్ పెట్టాలా అనేది మనం చూసుకోవాలి. మరి ఇక్కడ డిస్కషన్ చూడండి, ఇక్కడ మనం సమ్ 4 ఆర్ నాట్ 1 నో 3 ఈజ్ 5 అంటే డిస్కషన్ ఎక్కడా కూడా సేమ్ లేదు. కాబట్టి మనం ఒకసారి కాంప్లిమెంటరీని చెక్ చేద్దాం. కాంప్లిమెంటరీని చెక్ చేస్తే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంది, సమ్ము నో ఉంది. కాబట్టి కాంప్లిమెంటరీ వర్క్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం వర్క్ అవ్వట్లేదు? డిస్కషన్ అనేది పని చేయట్లేదు అన్నమాట. అంటే రెండు డిస్కషన్స్ కూడా సేమ్గా లేదు. నేను అందుకే 3rd ఎగ్జాంపుల్ ఒకసారి కన్క్లూజన్ చూసినట్లయితే అందులోని 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్క్లూజన్స్ ఉన్నాయి. 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్క్లూజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ కన్క్లూజను సమ్ 2 ఆర్ 4 నెక్స్ట్ సమ్ 2 ఆర్ నాట్ 4 అన్నాడు. అంటే ఇక్కడ కాంప్లిమెంటరీ ప్రాపర్టీ పనిచేస్తుంది. ఒకటే పాజిటివ్ ఒకటి నెగిటివ్ అండ్ బోత్ కెన్ బి అంటే ఈ రెండు కూడా ఏం చూపిస్తున్నాయి మనకి? సేమ్ డిస్కషన్ని చూపిస్తుంది అనమాట. అందుకు ఆప్షన్ 3ని పెట్టాం. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ కన్క్లూజన్ ప్రాపర్టీ 4లోకి వచ్చేసరికి బహుత్ ఖుషీగా అంటే మనం టక్మని 3rd ఆప్షన్ అంటే టక్మని 4th ఆప్షన్ టిక్ పెట్టేయచ్చు. ఎందుకు టిక్ పెట్టేయచ్చు అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి రెండు ఆప్షన్స్ కూడా మనకి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ కండిషన్ని సపోర్ట్ చేస్తుంది. కానీ ఎక్కడ కూడా డిస్కషన్స్ ఏం లేదు. ఈ విధంగా మనం సమ్ ఆల్ నో సమ్ నాట్ అనే కాన్సెప్ట్ని ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది.